నమస్తే, మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. రిట్లరీ చెప్తున్నా కదా, ఇది వీడియో ఎవరైనా చూస్తుంటే కనీసం మినిమం మీ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి చేరే విధంగా షేర్ చేస్తారా, మీరు ఏం చేస్తారో తెలియదు. కానీ మీ బాధ్యత ఒక చూస్తున్నటువంటి వీక్షకులుగా ఎంత కీలకమైనటువంటి ఈ కేసు అంటే చాలా దారుణం. పోస్కో కేసు, దాని మించి ఇంకా ట్విస్టులు ఉన్నాయి దీనిపైన. నేను ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ఒకసారి అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే అండి. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? అసలు విన్నాం, మీ కథ మొత్తం విన్నాం. ఒక్కసారి ఆడియన్స్ కూడా ఒకసారి చెప్పండి. నమస్తే అండి అందరికీ. 23 ఇయర్ సెప్టెంబర్లో మా పాపకి జ్వరం వచ్చిందండి, భయంకరంగా 4 రోజులు జ్వరం వస్తే ఏమైందని చెప్పి చలి జ్వరం తగ్గట్లేదు. ఎంత తగ్గపోయినసరికి ఏమైందమ్మా అని పాపని దగ్గరికి తీసుకొని అడిగితే, పాప ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు నేను లేని టైంలో వీడియో ఒకటి తీసుకొని పాపని వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి సెక్సువల్ హరాస్మెంట్ 6 months నుంచి చేస్తున్నారన్న విషయం మాకు చెప్పింది. అయితే మేము వెంటనే డీసీపీ సార్కి, మా తమ్ముడికి చెప్పాం ఫస్ట్ ఇట్లా జరిగిందంట అని. వాడు గుండె పట్టుకొని కూర్చున్నాడండి. ఏం చేయాలో అర్థం కాక మేము ఇప్పుడు వెళ్ళి వాడి షర్ట్ పట్టుకున్నా వాడు ఆ వీడియోస్ బయటికి పంపిస్తాడు. మనం ఇదే హైదరాబాద్లో ఉంటాం, మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు మనకి ప్రాబ్లం అవుతుంది ఈ విషయము. కాబట్టి ఆ వీడియోస్ ముందు డిలీట్ చేస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఉంటుంది, తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు. వీడియోస్ డిలీట్ చేయాలి అంటే ఏసీపీ కానీ పెద్ద హై లెవెల్లో ఉన్న మనుషులు అయితే అవి డిలీట్ చేపిస్తారని మా తమ్ముడు మాకు చెప్పడం జరిగిందండి. అప్పుడు వెంటనే నేను, మా ఆయన కూడా ఉన్నారు నా పక్కన, ఇద్దరం కలిసి ఆలోచించుకొని నేను సెల్ ఫోన్ త్రూ డీసీపీ గారి నెంబర్ తీసుకున్నాను. జోయల్ సార్ అని ఉన్నారు, జోయల్ డావిస్ అని. ఆయన నెంబర్కి కాల్ చేశాము. కాల్ చేసి జరిగిందంతా చెప్పాము. నా పిల్లల్ని ప్రాణంగా పెంచుకున్నానండి, మరి నా బిడ్డలు నేను లేని సమయంలో ఒక అతను ఇట్లా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు అని చెప్తుంది పాప, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, చనిపోవాలనిపిస్తుంది, ఇది బయటికి తెలిస్తే మేము బ్రతకలేమండి అని చెప్పి అన్నప్పుడు ఆయన, చనిపోవడాలు అట్లాంటివి చేయొద్దమ్మా, మీ దగ్గరికి ఒక లేడీ వస్తారు చూడండి అని చెప్పారు. మేము ఉన్న చోటుకు వచ్చారు, ఫోన్ చేశారు. ఎస్ఆర్ నగర్ రమ్మంటే మేము ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళాము. మేము జరిగింది చెప్పాము. ఇట్లా పాప చెప్తుందండి, మరి ఒక వీడియో తీసుకొని వాడు పాపని అరెస్ట్ చేశాడు, 6 months నుంచి వాడి ఫ్రెండ్ అని చెప్తుందని. అయితే మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మా డీటెయిల్స్ చెప్పాము. వాళ్ళు బోరబండ పిఎస్ కొత్తగా పెట్టారు. ఆ కొత్తగా పెట్టిన ఆ 6 months అవుతుంది కొత్తగా పెట్టి, మీరున్న లైన్ దానికే వస్తుంది, మీరు అక్కడికి రండి, మేము మీతో మాట్లాడతామంటే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలిద్దరిని, పెద్ద పాపని నాకు 3 పాపలు, ఆ పెద్ద పాపని రెండో పాపని తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళారు గదిలోకి. మేము కూర్చున్నాము, పిల్లలతో మాట్లాడారు. ఆ మాట్లాడిన ఎస్ఐ కూడా కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ బయటకు వచ్చారు. ఆమెతో పాటు ఒక ప్రెగ్నెంట్తో ఉన్న ఒక లేడీ, ఇంకొక ఆమె అంటే మఫ్తీలో ఉన్నారు, ఆమె కూడా బాధపడతా, ఎంత పని చేశారమ్మా, మీరు ఎక్కడికి వెళ్తారని అడిగారు. హౌస్ వైఫ్ అండి నేను. ఎక్కడికి వెళ్ళానండి, ఒక వెజిటేబుల్స్కి మాత్రమే నేను వెళ్తానండి. ఆ సమయం కొరకే వాళ్ళు ఎదురు చూశారు. ఆ వెజిటేబుల్స్కి వెళ్ళిన ఆ సమయంలోనే ఒక 1 hour పట్టేది నేను తిరిగి రావడానికి. ఆ సమయంలోనే నా బిడ్డను వాళ్ళు చాలా వేధించేవాళ్ళని. అట్లానే ఏం జరిగిందో పాపకి మీకు తెలుసా, ఎందుకు జ్వరం వస్తుందో తెలుసా, తెలీదు. ఎందుకు జ్వరం వస్తుందో అండి అంటే, పాపకి వాళ్ళు బ్యాక్ నుంచి టచ్ చేస్తున్నారని చెప్పారు. 6 నెలల నుంచి భయంకరంగా సతాయిస్తున్నారమ్మా, మీరు ఏం చేస్తున్నారు, పాపకు మీరంటే ప్రాణం చెప్తుంది, మరి మీరు ఎందుకమ్మా అంత నొప్పి భరించావు నువ్వు అంటే, మా మమ్మీ అంటే నాకు ప్రాణం అండి, ఇప్పటికే మా మమ్మీ డాడీ వల్ల చాలా బాధపడుతుంది, మేము కూడా మమ్మీకి ప్రాబ్లం అయితే ఎట్లాగా, మళ్ళీ వీళ్ళు వీడియోస్ చూపిస్తే మా మమ్మీ చచ్చిపోతుందని చెప్పారు, అందుకే భయం వేసి మేము చెప్పలేదు మమ్మీకి అని పిల్లలు పోలీస్ వాళ్ళకి చెప్పారంటండి. ఆ పోలీస్ వాళ్ళు నాకు చెప్పారు ఇది జరిగింది అని. అయితే మరి కేసు అయితే ముందుకెళ్తుంది, మీరు బాధపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎఫ్ఐఆర్ అవుతుందని ఆమె వెళ్ళి సిఐకి వాళ్ళకి చెప్పింది. చాలా డేంజరస్ కేసు సార్ ఇది. ఆ 2 పిల్లల్లో ఎవ్వరు, 2 మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరు మిస్ అవ్వడానికి వీల్లేదు. మిస్ అయితే తల్లికి పిల్లలకి డేంజరే, కాబట్టి మీరు వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలన్నారు. నా భర్తని అడిగారు, వాళ్ళు ఎవరో మీరు గుర్తుపడతారంటే గుర్తుపడతామండి అని. వాళ్ళిద్దరిని పోలీసు వాళ్ళు చాలా చాకచక్యంగా వెళ్ళి తీసుకొని వచ్చి మా కళ్ళ ముందే వాళ్ళని సెల్లో, బోరబండ పిఎస్లో ఒక సెల్ లాగుంది, అందులో పాడేశారు. వాళ్ళ సెల్ ఫోన్ లాక్కున్నారు, లోపలికి వెళ్ళారు. ఎవరెవరో వస్తున్నారు, ఒక కారు, పెద్ద కారు వచ్చింది, ఆగింది. 10-15 నిమిషాల్లోనే వాళ్ళ దగ్గర సెల్స్ లాక్కున్న తర్వాత స్టేషన్ మొత్తం హీట్ ఎక్కిపోయింది. అందరూ పాపని నన్ను జాలిగా చూస్తున్నారు, ఆ సెల్లో పడేసిన వాళ్ళని మాత్రం కొడుకులను వదిలిపెట్టకూడదని వాళ్ళు మాట్లాడుకోవడం మేము వింటున్నాము. తర్వాత నన్ను సిఐ అన్న ఆయన లోపలికి పిలిచారు, నన్ను పాపని పిలిచి, నేను ఇంతవరకే చెప్పాను కదండి, పాప ఇట్లా చెప్పింది మాకని కేసు తీసుకున్నాను. ఆ సిఐ నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మ పాపని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, సిటీ స్కాన్ చేయాలి అన్నారు. నాకు ఎప్పుడైతే ఆయన సిటీ స్కాన్ అన్నారో, సిటీ స్కాన్ అన్నది, ఎంఆర్ఐ స్కాన్ అన్నది తల కోసం,
స్పెషల్లీ తల చూడటం కోసమే చేస్తారు. మిగతా బాడీ పార్ట్స్ ఎక్స్రే తీస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు అది తెలుసు. ఆయన ఎప్పుడైతే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అంటే ఈ పై భాగంలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి అది మేము చెప్పలేదు కదా. పాప మరి ఏమైందని నేను బయటకు వచ్చి పాపను అడిగాను, అమ్మ ఏమైంది, ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ అంటున్నారు. ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ అన్న తల కోసమే స్పెషల్లీ చేస్తారు. మనం ఏమి చెప్పని విషయం ఆయన కొత్తగా చెప్తున్నారేంటి, వేరే పార్ట్ సెక్సువల్ హరాస్మెంట్ అన్నది వేరు, బాడీ పార్ట్స్ పైన చూస్తారు టెస్ట్ చేసి. అలాంటిది తల కోసమే స్పెషల్లీ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ అంటున్నారు వాళ్ళు. నాకు అర్థమవుతుంది నాన్న ఏమైందంటే, నీకు చెప్పాగా మమ్మీ వాళ్ళు నా తలపైన కొట్టాను, తలపైన కొట్టారంటే 2 మగపిల్లలు ఉన్నారని చెప్పిందండి. వాళ్ళు నా రెండో పాపని తీసుకెళ్ళి ఒక బెడ్రూమ్లో పడేసి గడిపెట్టి పెద్ద పాపని 2 చేతులు అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళేవాళ్ళు వేరే బెడ్రూమ్కి అని, బలవంతాన లాక్కెళ్ళే వాళ్ళని చెప్పింది. అప్పుడు తలేమని ఇట్లా తగిలిందేమో అనుకున్నాము. అంత పెద్ద ఎంఆర్ఐ స్కాన్ తీసేంత దెబ్బ తగిలిందని నేను అనుకోలేదమ్మా. ఏం జరిగిందంటే, పాప కాదు మమ్మీ, వాళ్ళిద్దరూ కాళ్ళు చెయ్యి పట్టుకొని గోడకేసి లేపి గోడకేసి కొట్టేవాళ్ళంటండి. అయితే ఆ గోడ పెయింట్ కూడా ఊడిపోయి ఉంటుంది. మమ్మీ నువ్వు వెళ్ళి చూడు, మేమేం పాపం చేస్తామండి. పోనీ వాళ్ళు నా పాపని ఏం చేస్తున్నా అక్కడ వరకు ఆ సెక్సువల్ హరాస్మెంట్ అన్న చేసి వదిలేస్తే అయిపోయి చంపాలని నా బిడ్డని కొట్టాలని అంటే ఒకళ్ళిద్దరైనా ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలీదు. నా బిడ్డ చూపు పోవాలని నా తమ్ముడు డాక్టర్ ఉన్నాడు, బాబాయ్ కొడుకు, ఎందుకు కొట్టుంటారు అని నిన్న మా తర్వాత ఈ కొన్ని రోజుల తర్వాత మేము అడిగాము, ఎందుకు వాళ్ళు తలపైన అంత బలంగా కొట్టుంటారు విక్కీ అంటే, ఏమో ఒక అదే అర్థం కావట్లేదు, కంటి చూపు పోవాలని బహుశా కొట్టుండాలి వాళ్ళు తలపైన అంత బలంగా. ఎందుకంటే అండి సెక్సువల్ హరాస్మెంట్ అన్నది చేసి వదిలేస్తారు. అలాంటిది వాళ్ళు తలపైన బలంగా కొట్టారంటే నా బిడ్డ ఇంకా ఏం చూసింది, ఏం జరిగింది, ఇంకెవరున్నారన్నది మాకు తెలియదు. అప్పుడు తర్వాత వాళ్ళు పోలీస్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, ఇది ఎఫ్ఐఆర్ అవుతుంది ఎట్టి పరిస్థితిలో, వాళ్ళైతే లోపలికి వెళ్తారు, మీరు అన్నట్టుగా వీడియోస్ అయితే మాకేమి లేవన్నారు. మాకు అప్పుడే అర్థమైంది వాళ్ళు ఏదో అమ్ముడు పోవటం ఏదో జరిగిందని. కానీ భయపడ్డాము, ఎఫ్ఐఆర్ చేస్తున్నాం మీకే న్యాయం జరుగుతుంది అన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నాము. ఆడపిల్ల అల్లరైపోద్ది అని మేము ఎవరికి చెప్పుకోలేదు. ఆ సిఐ కూడా ఏమన్నారంటే, ఎవరికి చెప్పకండి అమ్మా, పాప కదా, మీరు ఇక్కడ ఉండటం కూడా సేఫ్ కాదన్నారు. అన్న వెంటనే ఇంకెందుకు ఉంటామండి, నా బిడ్డని ఇంటి రెంట్ కట్టి వాళ్ళకి ఎదిరించినట్టు అయింది, ఖాళీ చేసేస్తాం మేము, ఎందుకుంటాము అని బోరబండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యాక మేము ఖాళీ చేసి సుచిత్ర వైపు వెళ్ళామండి. అక్కడికి కూడా సుచిత్రాలో మేము ఉంటుండగా నా భర్త మమ్మల్ని వేధించడం మొదలుపెట్టాడు ఆ కేసు నిమిత్తం. ఎందుకో తెలీదు, ఆ కేసు వెనక్కి తీసేసుకోవాలి, వాళ్ళు మనల్ని చంపేస్తారు లేకపోతే అది ఇది అని చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ కేసు మా బాబాయ్ ఒక ఆయన డిపార్ట్మెంట్లో ఉంటారు, ఆయన గట్టిగా అరిశారు నా భర్తని, ఎందుకు ఆ కేసు మీరు ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయింది, మాటికి నువ్వు ఎందుకు జయాన్ని తిడుతున్నావు, ఎందుకు ఆ కేసు గురించి విసిగిస్తున్నావు పిల్లల్ని, అది ఇంకా వెనక్కి రాని కేసు. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో ఏమన్నా కేసు అయితే వాళ్ళు తీసుకోకపోతే రేపు ఏమన్నా మళ్ళీ పిల్లల మీద అటాక్ జరిగినప్పుడు మీరు వెళ్ళి చెప్పి మేము పలానా రోజు వచ్చాం కేసు తీసుకోలేదంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అందుకే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ముందుకు పంపించారు. కేసు ఆల్రెడీ ప్రూవ్ అయింది, వాళ్ళు జైలుకు కూడా వెళ్ళిపోయారు, మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు, మాటికి ఎందుకు నువ్వు పిల్లల్ని విసిగిస్తున్నావు, ఆ కేసు తీసుకోమని, అది వెనక్కి రాని కేసు. ఒకవేళ వెనక్కి తీసుకుంటే నీ భార్య మీద నీ పెద్ద కూతురి మీద రాంగ్ కేసు అయింది, ఎందుకు నువ్వు అట్లా పోలీసు వాళ్ళే విడిచిపెట్టకుండా వాళ్ళని లోపలేస్తే నువ్వు ఎందుకు విసిగిస్తున్నావు అని నా బాబాయ్ ఒకసారి మా బాబాయ్ ఆయన గద్దించడం జరిగిందండి. ఆయన ఏం చేశాడంటే, మా ఇంటికి వచ్చేసాక మళ్ళీ పిల్లల్ని నేను నిద్రపోతున్నప్పుడు బయటికి తీసుకెళ్ళి పిల్లలిద్దరికి చెప్తున్నారంటే ఏమని, జడ్జ్ పిలిచే టైం ఇప్పుడు, జడ్జి పిలుస్తారు, జడ్జి పిలిచినప్పుడు మమ్మీ నేను ఎంత చెప్పినా వినట్లేదు కేసు తీసుకోమంటే వెనక్కి, కాబట్టి జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మీ పిచ్చిది అయిపోయిందని చెప్పాలి. ఎందుకు పిచ్చిది అయిపోయిందని చెప్పాలనుకుంటున్నాడు, తన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. పిచ్చిది అయిపోయిందని చెప్పాలి కోర్టులో. జడ్జి అడిగినప్పుడు అదే మాట చెప్పాలంటే మా పెద్ద పాప, ఎందుకంటే ఆమె పెద్ద ఇంట్లో పెద్ద పిల్లలు చాలా జ్ఞానంగా ఉంటారు, బిడ్డ వెంటనే వెనక్కి తిరిగింది, ఎదురు తిరిగింది ఆయనకి, ఎందుకు నువ్వు మమ్మీని మాటికి విసిగిస్తున్నావు డాడీ, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వెంతో, ఎందుకంటే అండి విల్లాస్లో ఉన్న మేము నా భర్త పెడుతున్న వేధింపులకి ఒక చిన్న గదికి ఉండే పరిస్థితి వచ్చింది. అయినా ఏ రోజు మేము ఆయన్ని కాదని అనలేదండి, ఎందుకంటే నా భర్త అంటే అంత ఇష్టం నాకు. అలాంటిది తనే నన్ను పిచ్చిదాన్ని అని ఎందుకు చెప్పమన్నాడో నాకు అర్థం కాలేదు. పిల్లల్ని వేధిస్తున్నాడు పిచ్చిదాన్ని చెప్పమని, పిల్లలు కూడా నాకు చెప్పకుండా ఆ విషయాన్ని వాళ్ళే ఆల్రెడీ మానసికంగా దెబ్బతిన్న పిల్లలు ఇంకా తండ్రి కూడా హింసించడం మొదలుపెట్టేసరికి పెద్ద పాప ఎదురు తిరిగింది. ఈ రోజు ఎదురు తిరిగింది. రెండో రోజు నన్ను December 27th నా భర్త బయటికి తీసుకెళ్లారు, ఒక బ్యాంక్ పని పైన మేము బయటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే మాత్రం పనులు చూసుకొని మళ్ళీ తిరిగి 4 o'clock ఇంటికి వచ్చాను.
వచ్చే సమయానికి పిల్లలిద్దరు ఏడ్చిన మొక్కలు, కళ్ళు తుడుచుకున్న మొక్కలు కనిపించినాయి. ఏమైందమ్మా అంటే ఏం లేదు మమ్మీ, ప్రేయర్ చేసుకున్నామని చెప్పారు. తర్వాత రెండో రోజు మార్నింగ్ పాప నిద్రపోయి లేచే సమయానికి ఎర్రగా చెంప మీద ఎవరో కొట్టినట్టు దెబ్బ కనిపిస్తుందండి. అలానే ఫోర్ హెడ్ పైన, నుదురు పైన, నేను పాపని చూపిస్తాను మీకు కావాల్సిస్తే, ఇక్కడ ఒక గుంటలాగా బలంగా పడి ముఖమంతా స్వెల్లింగ్ వచ్చింది. ఎవరో కొట్టారు పాపని అన్నది స్పష్టంగా కనిపించింది. నేను వెంటనే పిల్లల్ని అడిగాను, ఏమైందమ్మా, ఏమైంది, నాకెందుకు చెప్పలేదు, అక్కని కొట్టినట్టు కనిపిస్తుందని రెండో పాపని లేపి చూపించాను. అక్క చెంప చూడు, ఫోర్ హెడ్ చూడు, క్లియర్గా కనిపిస్తుంది దెబ్బ కొట్టినట్టు ఎవరో. ఏం జరిగిందంటే రెండో పాప ఏడ్చుకుంటా, అవును మమ్మీ, నిన్న మనం కేసు పెట్టిన వాళ్ళల్లో ఒకడు వచ్చి ఇట్లాగా, మమ్మీ ఏదైతే డాడీ చెప్తున్నాడో అదే కోర్టులో చెప్పాలి, మమ్మీ మాట వినడానికి వీల్లేదు, డాడీ చెప్తున్నదే కోర్టులో చెప్పాలి, మమ్మీ పిచ్చిదే అని చెప్పాలి. డాడీ మాటకి ఎదురు తిరుగుతున్నారంటే ఏంటి, డాడీ మాటకి ఎదురు తిరిగితే నేను మళ్ళీ వస్తాను, ఈసారి వస్తే చంపేస్తానని చెప్పి మళ్ళీ నా పాపని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళేవాడు. గడిపెట్టిన నేను వచ్చే ఒక 10 నిమిషాల ముందు బయటికి వెళ్ళారంటే చాలా భయంకరంగా పాపకి, అంటే ఇక నువ్వు చనిపోతున్నావు, నా మాట వినకపోతే నువ్వు చనిపోతావు అంతే అన్నది నా పిల్లలిద్దరికీ చూపించి వెళ్ళాడండి వాడు. ఆ భయంకరమైన ఆ బాధకి వాళ్ళు నేను వచ్చే సమయానికి బహుశా నీరసమైపోయి పిల్లలు ఇదైపోయి ఏడ్చి కూర్చున్నారు. నాకు అది చెప్పకుండా, వాళ్ళు చిన్న పిల్లలండి, వాళ్ళు ఏం చేశారని వాళ్ళంతా కొట్టడం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇది మాకు పాప చెప్పింది, నేను భయపడ్డాను. అమ్మో, ఇప్పుడు ఇక్కడ ఉంటే పాప మీదకి వచ్చి వాళ్ళు అటాక్ చేశారంటే, అక్కడ మా బాబాయ్ ఇల్లుండింది, డిపార్ట్మెంట్ మనిషి ఆయన్ని కాదనుకొని నా మీదకి వచ్చారంటే ఏదో జరుగుతుంది. ఒకటి మా బాబాయ్ బలం సరిపోయి ఉండకపోవాలి, లేదంటే మా బాబాయ్ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండాలి. నా భర్త ఆల్రెడీ కలిసిపోయాడు అన్నది అర్థమవుతుంది. బంధువులు కూడా, నాకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరు కాబట్టి నేను చేసుకున్నది లవ్ మ్యారేజ్, దాన్ని బట్టి నేను బంధువులకి దూరంగా ఉన్నాను. మాకెందుకు ఈ తలనొప్పులు అనుకున్నారో ఏమో, ఎవరికాళ్ళు దూరం అయిపోయారన్న సంగతి నాకు అర్థమయ్యి నా పిల్లల్ని నేనే కాపాడుకోవాలి. పిల్లల్ని తీసుకొని నేను విజయవాడ వరకు వెళ్ళిపోవడం జరిగిందండి. అక్కడ కూడా వీళ్ళు ఒక గ్యాంగ్గా వచ్చి నన్ను విసిగించడము, చాలా బాధించడం చేశారు. అక్కడ మాకు ఒక ఆమె భీమవరం దగ్గర క్రైమ్ బ్రాంచ్లో చేస్తారు వాళ్ళ హస్బెండ్ అని చెప్పారు. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఇంట్లో మేము రెంట్కి దిగాము. వాళ్ళు చూసి మా బాధ చెప్పారు, మీరు ఇట్లా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి తిరగొద్దమ్మా, ఎక్కడైతే రెండో కేసు జరిగిందో అంటే పాపను ఎక్కడైతే కొట్టారో అక్కడికి వెళ్ళండి, మళ్ళీ అదే పిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి, ఆ కంప్లైంట్ మిమ్మల్ని కాపాడుతుంది, ఎందుకు చెప్తున్నామో వినండి, అనవసరంగా పిల్లలు చనిపోయాక TV9లో వస్తారు, మీలాంటి వాళ్ళే భయపడి పారిపోవడం వల్ల అట్లా భయపడొద్దు, వెళ్ళండి, ఏం జరిగింది, మీరు చెప్తున్నారు కదా నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం నేను ఇక్కడ దాకా వచ్చానని, మీ పిల్లల్ని కాపాడుకోవడం కోసం చనిపోయినా మీరు పర్వాలేదు అన్నారు కదా, మీరు తిరిగి హైదరాబాద్ వెళ్ళండి, వెళ్ళి ఎక్కడైతే పాపని మళ్ళీ రెండోసారి కొట్టారో, ఎక్కడైతే సెకండ్ అటెంప్ట్ చేశారో అది పోలీసు వాళ్ళకి తెలిసేలాగా చెప్పండి, వాళ్ళు కేసు చేయించండి, FIR చేయించండి, దాని తర్వాత మీరు తిరిగి రండి అని చెప్పారు. మేము అట్లానే వాళ్ళ మాట విని మళ్ళీ మేము వచ్చాము పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని భయపడ్డానండి. ఇప్పుడు నా తల పగలు కొడతారు, పాప తల పగలు కొట్టారు, పాపను కొట్టారు అంటే నెక్స్ట్ నా తల పగలు కొడతారు. నేను సేఫ్గా ఉంటేనే కదా నా పిల్లల్ని కాపాడుకోగలుగుతాను. ఆ భయంతో నేను పిల్లల్ని తీసుకొని పరిగెత్తాల్సి వచ్చిందండి. అందులో మా బంధువులు కూడా అందరూ ఒకటైపోయారన్న సంగతి నాకు అర్థమైపోయింది. అందుకే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఒక ఆమె చెప్పారు, వాళ్ళు ఇల్లు ఇక్కడ నుంచి అక్కడ కూడా రావడం జరిగింది, అందుకే భయం వేసింది, నా భర్త ఎందుకు నన్ను ఇట్లా వెంటాడుతున్నాడు అర్థం కావట్లేదు అంటే పిల్లలతో. సరే ఆగని 3 days తిప్పారు మమ్మల్ని. 3 days వాళ్ళు కేసు తీసుకోలేదు, మేము అట్లా బయట కూర్చున్నాము. 4th day ఇక నేను అరిసి గోల చేశాను, మేము బయటికి వెళ్తున్నాము, అది డేంజరస్ కేసు అంటున్నారు, అవతల వాళ్ళు చాలా గూండాయిజంగా ప్రవర్తిస్తున్నారు, మరి నా పిల్లలకి ఏమన్నా అయితే మీదే బాధ్యత, ఇక్కడ నుంచి వెళ్తున్నాం, మేము వచ్చామన్నది కూడా వీడియోస్లో CC కెమెరా. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ అండి. SI పేరు తెలీదు, CI మాత్రం గౌరీ ప్రశాంత్ అన్న ఆయన ఉన్నారు. అయితే CIతో మాట్లాడుకున్నారు వాళ్ళు. పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా కొంతసేపు పిల్లలతో మాట్లాడారు, ఒక 1/2 hour 40 minutes. దాని తర్వాత నన్ను పిలిచారు, నాతో ఒక 15 minutes మాట్లాడారు. మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి మేము చెప్పాము. నా ముందే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్న ఆయన లేచి వచ్చి CIకి చెప్పారు. నేను అక్కడ నుంచొని ఉన్నాను. పాప విషయం బోరబండ పోలీస్ స్టేషన్లో బయటకు వచ్చేసింది సార్, ఆల్మోస్ట్ వాళ్ళు కేసు బయటికి తీసేశారు, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. కాకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశాను. తండ్రి అనేవాడు అమ్ముడు పోయాడు, అర్థమవుతుంది, ఏదో 30 లక్షలు తీసుకున్నారని చెప్తున్నారు, అది ఆల్రెడీ అర్థమవుతుంది సార్. ఆ తండ్రి అమ్ముడుపోయే అంత ఫోర్స్బుల్, కోర్టులో తల్లిని పిచ్చిదాన్ని చేసి చూపించాలని చూస్తున్నాడు, తల్లి మాట వినట్లేదు కాబట్టి. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి సార్, ఏదైతే పాప విషయం బయటకు వచ్చేసింది, పాపకి న్యాయం జరుగుతుంది. రెండో విషయము, తల్లి కూడా సఫర్ అవుతుంది సార్, వాడి చేతిలో భర్త అనేవాడు చాలా క్రూయల్గా ఉన్నాడు. తండ్రి బ్రతికుండి 10 సంవత్సరాల నుంచి పిల్లలకి స్టడీ లేదంట సార్, ఎందుకో తెలీదు. ఆమె చూస్తే
ఇంత జ్ఞానంగా ఉంది, ఆమె చూస్తే ఇంత చదువుకున్న అమ్మాయి లాగుంది, పిల్లల్ని చదివించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఉండి పిల్లలకి చదువు లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. వాళ్ళు చూస్తే ఎంత చక్కగా కనిపిస్తున్నారు, ఎడ్యుకేటర్స్ లాగా కనిపిస్తున్నారు. ఆమెను అడిగిన క్వశ్చన్స్లో ఆమె కూడా చెప్పారు, విల్లాస్లో ఉన్న మేము నా భర్త బిజినెస్ బాగోపోబట్టి ఒక చిన్న గదిలో మనం వెళ్ళి చూసినప్పుడు అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళ తర్వాత ఇన్వెస్టిగేషన్కి వచ్చి చూస్తారు కదండి ఇల్లు ఎక్కడ కొట్టారు ఏంటి అన్నది. అది చూసుకుని 4,000 గది ఇంట్లో ఉంటున్నారని సార్. ఏదో జరుగుతుంది ఆమె విషయము, ట్రాప్ చేయబడినట్టున్నారు. అందులో భర్తది పెద్ద పాత్ర ఉంది సార్, అర్థమవుతుంది. కానీ ఆమెకే తెలియదు. బహుశా అడిగాం మేము ఎందుకు చదివించట్లేదని, నా భర్త బిజినెస్ లేదని చెప్తున్నారు ఆమె. ఏదో ఉంది సార్ ఇంకా అని చెప్పి అనుకున్నారు. ఆయన ఏమన్నారంటే మమ్మల్ని పిలిచి మీకేమన్నా మీ హస్బెండ్ వలన బాధ కలుగుతుంది అంటే షీ టీమ్ తరపు నుంచి కేసు పెట్టుకోండి అంటే మేము అన్నాం లేదు సార్, ఇంకొక వైఫ్ కూడా ఉన్నారా ఆయనకి, ఆయన కొంచెం లేడీస్ వీక్నెస్ ఉంది, దాన్ని బట్టి మమ్మల్ని చూడట్లేదు, కానీ చూస్తున్నాం నేను బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవటం ఆయనకి ఇష్టం లేదన్నారు. అందుకే మేము ఆగిపోయాము. ఇందులో కొంతమంది పాస్టర్స్ నాకు తెలియకపోవటం వల్ల తల్లిదండ్రులు లేరు, దానికి నేనేం ఎక్కువ పాస్టర్స్ నమ్ముతాను. అమ్మగారని ఆమె ఏది చెప్తే అది వింటాను. ఆ పాస్టర్ గారు నాతో అనేవాళ్ళు, నీ భర్తకి ఇష్టం లేకుండా అట్లా నువ్వు బయటికి వెళ్ళొద్దు, తను చూస్తున్నాడు కదా, ఎంత తెస్తే అంత అడ్జస్ట్ చేసుకోండి. 1,00,000 రూపాయలు తెచ్చుకున్నప్పుడు 1,00,000 రూపాయలు అడ్జస్ట్ చేసుకున్నాను, ఇప్పుడు 10,000 తెస్తున్నారు, 10,000 అడ్జస్ట్ చేసుకోండి, దేవుడే మేము మీకు సహాయం చేస్తాను అన్నట్టు చెప్తే ఆమె మాటలు నమ్మి నేను నా భర్తతో 10 సంవత్సరాల నుంచి అట్లానే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను సార్ అని చెప్పి నేను చెప్పాను. లేదమ్మా ఏదో తేడా కనిపిస్తుందని వాళ్ళు అన్నారు. అయినప్పటికీ నేను పట్టించుకోలేదండి. వాళ్ళు మీ హస్బెండ్ ఆధార్ కార్డు ఇవ్వమన్నారు, ఆధార్ కార్డు ఇచ్చాను. ఈ కేసులో మరి మీ హస్బెండ్ ఉన్నారు, ఏమంటారా వద్దంటారా కేసులో అని అడిగారు. అదేంటి సార్ ఉన్నారు, నా భర్త తప్పు చేశాడు అంటే వెయ్యండి, ఆయన కూడా బుద్ధి వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా ఎంతో వేధిస్తున్నారండి, అయినా ప్రతి విషయాన్ని మేము నా భర్తను ప్రేమించబట్టి నా బిడ్డలకు చదువు లేకపోయినా ఆయనతో కాపురం చేశాను. ఆయన విల్లాస్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఒక చిన్న గదిలో ఉంచిన నా భర్త ఉన్నాడు నా పక్కన చాలు అనుకుని కాపురం చేశాను. ఏదైతే నా శత్రులతో కలిసి ఇప్పుడు ఏకీభవించి పిల్లల విషయంలో డబ్బులు కమ్ముడుపోయి కన్న బిడ్డను వాడికి అప్పగించి వెళ్ళాడన్న బాధ నాకు చాలా ఎక్కువగా ఉందండి. తను కూడా ఉన్నాడు అంటే తను కూడా కేసులో వేయండి సార్ అని చెప్పన్నాం. ఎఫ్ఐఆర్ చేస్తున్నామన్నారు, చేశారు. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాము. 2 ఎఫ్ఐఆర్స్ నాకేదో రిసిప్ట్ ఇచ్చారు, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం, మీ హస్బెండ్కి సంబంధించి ఏమున్నాయి అన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చాను ఒకటి, అలానే ఆధార్ కార్డు నా దగ్గర ఒక జిరాక్స్ ఎప్పటిదో ఉంటే ఆ జిరాక్స్ తీసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా భర్త పైన కూడా ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు మేము ఫాలో అప్ చేసుకుంటాం మీరు వెళ్ళండి అన్నారు. నేను నా పిల్లల్ని తీసుకుని మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. దాని తర్వాత నా భర్త ఎక్కడ ఏమంటారు జైలుకి వెళ్ళినట్టు కనిపించలేదు. నా కేసు అయ్యింది 4th డే 5th డే నా దగ్గరికే వచ్చేసాడు ఆయన. అంటే అక్కడ స్టేషన్లో ఏం మాట్లాడుకున్నారు అన్నది నాకు తెలియదు. మమ్మల్ని మాత్రం 164 సెక్షన్ అన్న అద్వెల్లి కోర్టుకి పిలిచారు. మేడ్చల్ కోర్టు అద్వెల్లి కోర్టుకి మేము వెళ్ళొచ్చాం, పిల్లలకి ఏం జరిగిందన్న అక్కడ చెప్పించారు. నన్ను లోపలికి వెళ్ళొద్దు అన్నారు, లోపలికి రావద్దు అన్నారు. ఫస్ట్ కేసులో వీడియోస్ తీసుకునేటప్పుడు పాప విషయంలో జడ్జి నన్ను కూడా అలౌ చేసింది, నా పిల్లలతో పాటు నేను ఉన్నాను పక్కన. కానీ సెకండ్ కేసు వెళ్ళేసరికి అక్కడ నన్ను లోపలికి రానివ్వలేదు. ఏం జరుగుతుందన్నది నాకు అర్థం కాలేదు. కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తే నా భర్త అమ్ముడుపోయాడన్న విషయం నాకు అర్థమైంది. ఒక ఏసీపీని మధ్యలో పెట్టి పిల్లలిద్దరు ఎవరైతే మగ పిల్లలిద్దరు ఉన్నారో 30 lakhs ఇస్తామని మాట్లాడినట్టు, ఎందుకంటే ఆయన ఎంత ఫోర్స్ చేస్తున్నాడంటే తను డబ్బులు తీసుకోబట్టే వేధిస్తున్నట్టు మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరో బలమైన వ్యక్తి సహాయం చేస్తున్నారు, నన్ను లోపల దాకా వెళ్ళనివ్వలేదంటే నాకు బాధ అనిపించింది. సరే 164 సెక్షన్ అయితే చేశారు, మన పని అయిపోయింది అన్నట్టు మేము వచ్చేసాము. అయితే ఆధార్ కార్డు త్రూ నా భర్త ఇంటికి వాళ్ళు వెళ్ళినట్టు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినట్టు తెలిసిందండి. వెళ్ళినప్పుడు ఇక్కడ రవికిరణ్ ఎవరు అని ఆధార్ కార్డు చూపించి, ఈ ఏరియాలో రవికిరణ్ ఉంటారంట, బంజారా హిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ వెనక వైపు ఒక బస్సీ ఉంటుంది కదండి, అక్కడ మా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళి రవికిరణ్ ఎలాంటి వాడని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారంట. అడిగి ఆ కనబడుతున్న ఇల్లేనండి రవికిరణ్ది అంటే, అతను ఎలాంటి వాడు, పాల వ్యాపారం చేస్తాడంట. అతను ఎలాంటి వాడు మేము చెప్పలేము సార్, మీరే వెళ్ళి చూడండి. ఆ అండర్గ్రౌండ్ ఆ ఇంటి కింద ఒక అండర్గ్రౌండ్లో ఒక రూమ్ ఉంటుంది వాడికి కింద, వాళ్ళ ఇంటి కింద 2 floors అండి, కింద ఒక రూమ్ ఉంటుంది సపరేట్గా. ఆ రూమ్ తీసి చూడండి. ఆ రూమ్ తీసి చూస్తే మేము చెప్పక్కర్లేదు, రవికిరణ్ ఎలాంటి వాడో మీకే తెలుస్తుందని చెప్పి అంటాం. వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటి వీళ్ళు ఇట్లా అన్నారని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రూమ్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని వేలల్లో బ్లూ ఫిల్మ్స్ తీసిన సీడీస్ బయటపడినాను. కొన్ని వేలల్లో సీడీస్ ఉండేసరికి వాళ్ళకి డౌట్ వచ్చి కొన్ని ప్లే చేసి చూస్తే డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ సినిమాలు తీసినట్టు, అందులో ఒక అమ్మాయిని పడుకోబెట్టి నగ్నంగా ఆ అమ్మాయి పైన డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ కొన్ని వేలల్లో తీశారు. వాటిపైన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చు అన్నది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న తర్వాత నా భర్తని పిలిచి మరి ఏమి వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో తెలీదు, ఎవరు అమ్మాయి ప్రతి సినిమాలో పడుకొని ఉంది, నిద్రపోతుందా చనిపోయిందా చంపేశారా ఏం జరిగింది, డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ తీసిన ఆ అమ్మాయి ఎవరో కాదండి నా భార్య. నా భార్యతోనే నేను చేశాను. తెలియకుండా ఎలా చేసావురా బాబు అంటే, సాయంత్రం 4-5 టీ తాగే అలవాటు ఉంది ఆమెకి.
ఆ టైంలో మాకు ఇంట్లో 4-5ంటికి పని ఆమె వస్తుందండి. ఆ టైంలో నా భర్త టీ పెడతాడు. మేము వెళ్ళి నేను కాదు ఏ ఆడదైనా ఆ సమయంలో పని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళు వెనకే ఉంటాము. ఏం తీసుకొని వెళ్ళిపోతారని నా భయంతో నేను ఆమె అనుకునేదాన్ని. ఆయన టీ పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఆ టీలో స్లీపింగ్ పిల్స్ వేసేవాళ్ళని చెప్పారు. స్లీపింగ్ పిల్స్ వేసాక నాకు చిన్న పాప ఉంది. నాకు 3 పాపలండి. నేను రవికిరణ్ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు 3 పిల్లలు పుట్టారు. అందులో చిన్న పాపకు ఇప్పుడు ప్రజెంట్ 6 సంవత్సరాలు. వీళ్ళు ఆ పని చేసినప్పుడు చిన్నగా ఉంది పాప. త్వరగా పడుకోబెట్టేదాన్ని నేను. 7-8ంటికి నేను నిద్రపోయేదాన్ని. నిద్రపోయిన తర్వాత నాకు ఓవర్ డోస్ డ్రగ్స్ ఇచ్చి నా బాడీకి సెన్సేషన్ తెలియకుండా, అంటే ఎవరన్నా పట్టుకున్నా నా బాడీకి తెలియకుండా ఏదైతే ఓవర్ డోస్ డ్రగ్స్ ఇచ్చి నైట్ టైం ఏవైతే తీయాలనుకున్నారో ఆ బ్లూ ఫిల్మ్స్ అన్నాయి వాళ్ళు తీసి ఆ సినిమాలు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేలాగా అమ్ముకున్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసి కొన్ని కోట్ల రూపాయలు ఒక గోడ కట్టొచ్చు ఆ డబ్బుతో అంత డబ్బు సంపాదించారు. ఎక్కడెక్కడో వేరే దేశాలకి ఆ సీడీస్ని పంపించి భయంకరంగా ఇలాంటి భయంకరమైన పనులు చేశారన్నది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మరి అతను పిలుచుకురండి రవికిరణ్ ఆ సీడీస్ చూశాక అతను పిలుచుకురండి అన్నారో ఏమో తెలియదు. మా ఆయన్ని పిలుచుకొని తీసుకెళ్ళి అడగ్గా మరి ఎందుకు ఇలా చేసావు, ఏ భర్త ఇలా చేయడు భార్యని, అసలు ఈ కేసే కొత్త వింతగా ఉంది మాకు, అసలు ఏ భర్త ఏ భార్యని ఇలా చేయడు, నువ్వు ఎందుకు చేసావు అని అడిగితే 2014లో నా భార్య చెల్లి అంటే వాళ్ళ బాబాయ్ కూతురు ఆ అమ్మాయికి నాకు అక్రమ సంబంధం ఉంటే నా భార్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి బయటికి తీశారు. నేను అమ్మాయి డాక్టరు చదువుతుంది, మా మరదలు మేదీపట్నం వైపు మేమిద్దరం ఇల్లు తీసుకొని మేము ఉండటం నా భార్య కనిపెట్టి ఆ అమ్మాయిని అల్లరి చేశారు. అల్లరి చేసినప్పుడు ఆ అమ్మాయి నన్ను అడిగింది, నీకు నా పైన ప్రేమ ఉంటే మా అక్కని నువ్వు బ్లూ ఫిల్మ్స్ తీయాలని, మా అక్కకి డ్రగ్స్ ఇవ్వాలి ఇప్పటి నుంచి అని. తను ఏదైతే నాకు చెప్పిందో నేర్పించిందో డ్రగ్స్ ఇవ్వడము, అదే నా భార్యకి నేను తెలియకుండా స్లీపింగ్ పిల్స్ ద్వారా తనకి మత్తు ఎక్కేలాగా చేసి నిద్రపోయాక ఐవీ త్రూ డ్రగ్స్ ఇచ్చేవాళ్ళము. ఆమెకు తెలియకుండా అట్లా 10 సంవత్సరాల నుంచి ఆమెకు డ్రగ్స్ ఇస్తున్నాము. ఆ డ్రగ్స్ ఎంతగా ఆమె బాడీలోకి వెళ్ళిపోయిందంటే ఆమె ఇప్పుడు నిద్రపోతే ఏమి జరుగుతుందో పక్కన తెలియదు, అలాంటి స్థితికి ఆమె బాడీని మేము చేసేసాము. తర్వాత ఏదైతే ఆమె చెప్పిందో బ్లూ ఫిల్మ్స్, ఆ బ్లూ ఫిల్మ్స్ తీసాము. ఆమె మా మరదలు ఏదైతే కోరుకుందో అవి నేను చేశాను అన్నది నా భర్త వాళ్ళకి చెప్పారంటే. అట్లానే నైట్లు 4 నుండి 10 లక్షల వరకు వ్యాపారం వైఎస్ఆర్సీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నా పైన నాకు తెలియకుండా అట్లా చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారన్న విషయాన్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారండి. పట్టుకొని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయాన్ని బయటికి తీయలేదు, మాకెందుకులే అన్నట్టు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. నాకేం జరిగిందో నాకు తెలీదు, పాప కోసమే నేను పోరాడుతున్నాను. ఇదే హైదరాబాద్లో కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తి నేను చెప్పాను, సార్ నన్ను చాలా వేధిస్తున్నారు, మేము ఎక్కడెక్కడో తిరుగుతున్నా మా దగ్గరికి వస్తున్నారు, నేను వీళ్ళెవరికి తెలియకూడదని వేరే చోట ఒక రూమ్ తీసుకొని ఉంటున్నా, ఎలా పట్టుకుంటున్నారో తెలియదు, ఎవరో ఒక ఏసీపీ ఉన్నారండి, నేను ఎక్కడున్నానో నా సెల్ ఫోన్ అడ్రస్ నా భర్తకి చెప్తున్నారు, వాడు వచ్చేస్తున్నాడు, నైట్లో నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి నాకు డ్రగ్స్ ఇస్తున్నారంట, నేను ఎక్కడ కేసు పెట్టినా తీసుకోకుండా ఆ ఏసీపీ అడ్డుపడుతున్నారండి, నేను నిద్రపోతున్నప్పుడు నన్ను చాలా హింసిస్తున్నారు, నా పిల్లల్ని కొడుతున్నారు సార్ అని చెప్పి ఆయన తలదించుకున్నారు. అంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు అన్న విషయం నాకు అర్థమైంది. అక్కడ నుంచి ఇక్కడ పేట్ బషీర్ పేటు ఏసీపీ ఇద్దరు కమిషనర్స్ దగ్గరికి వెళ్ళానండి. 2 కేసులు, ఒకటి హైదరాబాద్ ఉంది, ఒకటి సైబరాబాద్ కేసు, 2 కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో ఏం జరిగిందో ఇక్కడ కమిషనర్కి చెప్పాలి కాబట్టి అప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు. దాని తర్వాత సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మెంతి సార్ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి సెకండ్ కేసు గురించి చెప్పాము. సార్ ఆ కేసు తీసేసుకోవాలని, ఆ 2 కేసులు వెనక్కి తీసుకోవాలని నా భర్త కొంతమంది కలిసి నన్ను ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా మమ్మల్ని హింసిస్తున్నారని ఆయనకు కూడా మేము చెప్పొచ్చాం. నేను పాప విషయమే పోరాడుతున్నాను కానీ ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నా విషయాలు కూడా బయటపడిపోయినాయి 2వ కేసు పెట్టాక అన్న సంగతి నాకు తెలియదు సార్. తెలియక నేను వాళ్ళనే వెళ్ళి బ్రతిమలాడుతున్నాను. అప్పటికీ అది ఐజీ లెవెల్ వరకు వెళ్ళిపోవడం, మా చెల్లి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించడము, మరి ఇలా జరిగింది ఏంటి, మీరు రావాలి, మీ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి చెప్తున్నారని. ఆ డబ్బులు పంచుకునే విషయం నెల మా చెల్లికి అమెరికాలో ఉంటుంది, తనకి 20-30 లక్షలు నా భర్త నెల పంపిస్తాడంటండి. మా చిన్నమ్మకి 4 పిల్లలు నా మీద సంపాదిస్తున్న డబ్బులు 10-20 లక్షలు నెల వాళ్ళకి పంపించాలి నా భర్త. అలాగా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుని దాచుకొని నెల కొంత వాళ్ళకి పంపించేలాగా పెట్టుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంత డబ్బు పంపించేలాగా. అలానే ఈ అమ్మాయిని మరి ఒక వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్న మీరున్నారు, మిమ్మల్ని కొట్టాలంటే మీ పక్కనున్న వాళ్ళు
సహాయం కావాలి. నేను ఎక్కడికి వెళ్ళను తల్లిదండ్రులు లేకపోవటం వల్ల. మేము వెళ్ళేది ఒక చర్చికి, రాక్ చర్చ్ యూసుఫ్ కూడా అని పాస్టర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. 14 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి. ఇది 15 సంవత్సరాలు అవుతుంది. నా బిడ్డ 2 సంవత్సరాలు పాప అప్పుడు వెళ్ళాం. వాళ్ళు నన్ను రాంగ్ గైడ్ చేస్తున్నారని తెలియదు, వాళ్ళు కూడా ఇందులో ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. మాస్టర్స్ కూడా ఉన్నారు ఇలా. వాళ్ళకి తెలిసి ఇది జరుగుతుంది అని చెప్పిన వాళ్ళ పాప కూడా, అంటే వాళ్ళ మమ్మీ పాస్టర్ ఏమన్నా పేరుందా? రాక్ చర్చ్ పాస్టర్ డేవిడ్ అని మేము కేసు పెట్టామండి ఆల్రెడీ. పాస్టర్ డేవిడ్ అని, వాళ్ళ వైఫ్ పుష్ప అని, వాళ్ళ అమ్మాయి జ్యోత్స్న. ఆ వీళ్ళ ముగ్గురు మా చిన్నమ్మ ఎవరైతే నాకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు నా వెనక వచ్చి నా మీద, అంటే ఎప్పుడైతే మీకు ఇందాక చెప్పాను మా చెల్లితో 2014లో గొడవ అయినప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుకొని, నేను వెళ్ళేది కొంతమంది దగ్గరికే, ఎవరితో ఎక్కువ మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతాను. అలాంటిది ఆమె ఎవరితో క్లోజ్గా ఉంటుందని నా భర్త ద్వారా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకన్నీ నా గురించి రాంగ్గా చెప్పి వాళ్ళని చేతిలో పెట్టుకొని మేము ఇట్లా అమ్మాయి పైన బ్లూ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సాకాలు. నేను చర్చిలో ఎవరితో మాట్లాడినా ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది అని కొన్ని వేల మంది వచ్చే చర్చ్ నాతో మాట్లాడడం మానేశారు వాళ్ళు. నేను ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. నా భర్త నాకు ఉంటే చాలు అన్నాడు. ఆమె నాకు నా భర్తను చూపిస్తా వేరే వాళ్ళ బంధువులు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా చేసింది. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఎంతవరకు డబ్బులు పంచుకున్నారో మీరు ఒక్కసారి వాళ్ళ అన్ని బ్యాంక్ బ్యాలెన్స్. అదే పాస్టర్ జరుగుతా ఉంటే కనీసం మీడియాను మీరు ఎందుకు ఆశ్రయించలేదు? మేము ఆశ్రయించామండి. లాస్ట్ ఇయర్ నేను రాజ్ న్యూస్కి వెళ్ళాను. అప్పుడు పాప విషయం ఒక్కటే నాకు తెలుసు, నాకేం జరిగిందన్నది తెలీదు. రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఎన్నారెడ్డి సార్తో మాట్లాడి పాప విషయం, పాపకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు ఆయన ఒక వీడియోని బయటికి రిలీజ్ చేశారు. కన్న తండ్రే 30 లక్షలకి అమ్మకానికి పెట్టిన కన్న తండ్రి అన్న క్యాప్షన్ పెట్టి పాప విషయం బయటికి తీశారండి. దాని తర్వాత ఆయన కూడా బెదిరించారన్న సంగతి నాకు తెలిసింది. ఇంత లోతుల్లోకి వెళ్ళారు అంటే మా చెల్లికి ఇంత ధైర్యంగా 10 సంవత్సరాల నుంచి నా పైన డ్రగ్స్ ఇస్తా, కొన్ని సంవత్సరాల నుంచి నా పైన బ్లూ ఫిల్మ్స్ తీస్తా, ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసి అంత డబ్బు సంపాదించారంటే ఎవరో బలమైన సహాయం వాళ్ళకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అని తెలుసు. కానీ ఆ మనిషి ఎవరన్నది తెలియదు. ఒక మాట అండి, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి, జగనన్నకి ఈ విషయం చెప్పినా ఆయన ఇమీడియట్లీ వాళ్ళని గన్ను తీసుకొని షూట్ చేసేస్తాడు. ఇంత భయంకరం ఒక ఆడపిల్ల విషయంలో జరిగిందని మేమేం చేశామని. ఇప్పుడు మా చెల్లి చేసింది తప్పే, మా చిన్నమ్మ చేసింది అంతకంటే తప్పు. అలాంటి నా భర్తని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి పాడు చేశారంటే, దిశ కేసు అనే ఆ డాక్టర్ కన్నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే అందరూ తెలంగాణలో బయటకు వచ్చి గొడవ చేస్తే వాళ్ళని ఇమీడియట్లీ షూట్ చేశారు. మరి వీళ్ళని ఎందుకు వదిలేశారు? వీళ్ళని ఎందుకు వదిలేశారండి? అంటే మా పక్షాన మాట్లాడే వాళ్ళు లేరనా? ఎందుకు వదిలేశారు? మాకు న్యాయం జరగాలి. ఈ విషయాల్లో మేము ఢిల్లీ వరకు ఒంటరి పోరాటం చేస్తున్నామండి. ఢిల్లీ వరకు వెళ్ళాను. వాళ్ళు నన్ను సిపికి చెప్పారు కదా, సిపి కనీసం స్పందిస్తలేడా? ఎవరు పట్టించుకోవట్లేదండి. వాళ్ళు ఎవరో పార్టీ తరపు నుంచి అధికారులు పెద్దవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళందరూ ఆగిపోయారు. ఒకవేళ సహాయం చేసే వాళ్ళేమో ముందుకొచ్చి, ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఒత్తిడి వాళ్ళకు ఉందో వాళ్ళ వలన వాళ్ళు ఆగిపోయారన్న సంగతి మాకు అర్థమైంది. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, నన్ను ఏదైతే హింసిస్తున్నారో అది ఆగాలి. ప్రతి రాత్రి నా పైకి వచ్చి నాకు డ్రగ్స్ ఇవ్వటం, ఎందుకంటే మీ చెల్లి చెప్తుంది మేము చేస్తున్నామని. ఎవరండి చెల్లి? ఇదే ఏ అక్క, ఏ చెల్లి ఏ అక్కకి చేస్తుంది ఇంత అన్యాయము? అమ్మాయి విషయం బయటికి రావాలి. మీలో ఎవరైనా మాకు దమ్ముంది, మేము చూపిస్తాం ఆ అమ్మాయి ఫొటోస్తో సహా, మేము మీకు సహాయం చేస్తాం అనే వాళ్ళు రండి. నేను వాళ్ళ ఫొటోస్తో సహా చూపిస్తాను. మేము బయటికి తీస్తాం ఈ కేసుని, మేము మీకు సహాయం చేస్తామమ్మా. ఇంత భయంకరం జరిగింది అనుకునేవాళ్ళు మాకు ఫోన్ చేయండి, నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళు నన్ను ఎంత హింసించారో నేను మీకు చెప్పింది ఇక్కడ వరకే. ఆ కేసు బయటకు వస్తుంది అన్న తర్వాత ఈ సంవత్సరంలో నన్ను ఎంతగా ఇసిగించారంటే 25th ఇయర్ 24th సెకండ్ కేసు నా భర్తది అయిందండి. జనవరిలో మేము పెట్టాము. 24th జనవరి నుంచి 25th ఈ మంత్ వరకు ఈ 14 నెలలు 15 నెలలు వాళ్ళు మమ్మల్ని ఎంత హింసించారో. నాకు ఇల్లు లేకుండా చేశారు, మా బట్టలు లాగేసుకున్నారు, నా కిడ్నీ కట్ చేసి తీసి మళ్ళీ కిడ్నీ పెట్టారు. ఎంత నా బంధువుల సహకారంతోనే, నా బంధువులందరూ కలిసిపోయి ఆ అమ్మాయి పిచ్చిదైపోయిందని మేము చెప్తామని వాళ్ళు రెడీగా. ఎందుకంటే అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళే, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకటైపోయారు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నానండి. ఢిల్లీ వరకు వెళ్ళొచ్చాము. అక్కడ సుప్రీంకోర్టులో నాకు కొన్ని విషయాలు చెప్పారు. మీది ఎఫ్ఐఆర్ అయ్యిందా అని అడిగారు. లేదు సార్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు?
మేము పెట్టలేదని మాకు భయం వేసింది వాళ్ళు ఏం చేస్తారో అని. మేము ఇక్కడ నుంచి నేషనల్ ఉమెన్ కమిషన్ పంపిస్తాం, మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు మీకు ఢిల్లీ తరపు నుంచి సహాయం చేస్తారన్నారు. ఢిల్లీ నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాము. నాకేం జరిగిందో వాళ్ళు అంత స్పష్టంగా విన్నారు. వాళ్ళు భయపడిపోయారు సార్. వాళ్ళు ఎంతగా భయపడ్డారంటే ఈ అమ్మాయి ఏదైతే గోడలో దాచిపెట్టిన డబ్బు బయటికి తీయడానికి చూస్తుంది, ఆ క్రిమినల్స్ని పట్టించడానికి చూస్తుంది. అంటే ఈ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. ఆ అమ్మాయిని చంపేస్తారు కూడా. చనిపోయాక టీవీ 9లో వచ్చాక లేకపోతే వేరే ఛానల్స్లో వచ్చాక మీరు మాకేంటండి సహాయం చేసేది? మేము బ్రతికుండి మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాము, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని వాళ్ళు చెప్పారు. మేము వచ్చాము. మొన్న ఎఫ్ఐఆర్ అయిందండి. ఏం జరిగిందో బాచుపల్లిలో నా పైన ఈ బ్లూ ఫిల్మ్స్ తీశారు. ఏ పాస్టర్ అయితే నన్ను ఇక్కడి నుంచి మేము రాక్ చర్చ్ యూసుఫ్ కూడా దగ్గర ఉన్న మనుషుల్ని మమ్మల్ని బాచుపల్లి వరకు ఆమె ఎందుకు పంపించిందో తెలియదు. క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆమె పంపించడం, మేము అక్కడ కాపురం చేయడము, అక్కడికి వెళ్ళాక నా పైన బ్లూ ఫిల్మ్స్ తీశారని తెలిసింది. అది అక్కడ బాచుపల్లి పిఎస్కి వస్తుందంటే సైబరాబాద్ కింద వస్తుందన్నారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. నా ముందే నన్ను బాచుపల్లి తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ నగర్లో అడిగారు ఈ అమ్మాయి ఇక్కడ ఉందా అని. కొన్ని షాప్స్ వాళ్ళు చెప్పారు ఉన్నారు సార్, వాళ్ళు ఆమె భర్త ఆమె పిల్లలు ఇక్కడ ఉండడం మాకు తెలుసు, పలానా చర్చ్ పాస్టర్ గారు వాళ్ళు తీసుకొచ్చారు అని. అప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ ఉన్నారంట సార్ అని సిఐకి వచ్చి చెప్పారు. కేసు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అయిందండి. ఎఫ్ఐఆర్ 19th అయింది సార్ అది ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ అయ్యే ముందు నేను ఢిల్లీ మీరు ఎందుకు వెళ్ళారని అడగలేదండి. నేను ఢిల్లీ వెళ్ళే ముందు నన్ను ఈ సంవత్సరం హింసిస్తున్నారని చెప్పాను కదా, ఎంతో బాధించారని చెప్పాను. నేను జగదీష్ మార్కెట్కి సెల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఆ సమయంలో నన్ను రాడ్ పెట్టి నైజీరియన్స్ ఎవరో వెస్ట్ ఇండీస్ అనుకున్నాను నేను ఫస్ట్. మా పాపని అంటే నాకు వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఆ 2 కేసులు వెనక్కి తీసుకోవాలి, తీసుకోకపోతే మీ 2 బిడ్డలను పోగొట్టుకున్నావు, 3వ బిడ్డ కూడా రేప్ చేయాల్సి వస్తుంది, 5 నుండి 6 కుట్లు పడతాయని. అయినా నేను ఆగలేదు, నా ప్రయత్నంలో నేనున్నాను. పాపని చైర్ పై నుంచి లేపి పాడేశారని జగదీష్ మార్కెట్లో. కొంతసేపటికి నా తలపైన రాడ్ పెట్టి బలంగా ఎవరో కొట్టారు. నన్ను కొట్టారని బయటికి చెప్తే చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడతారేమని సీసీ కెమెరా ఫుటేజ్ అడగడానికి మా పాప ఇందాక పడిపోయింది, మీరు చూశారు కదండి. అది ఎందుకో మాకు డౌట్గా ఉంది, పాప పడిపోయిందా ఎవరైనా పాడేశారా, బయట మేము కేసులు పెట్టున్నాము అంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి అవునమ్మా అయితే పాప పడిపోయిందని అనుకుంటున్నాము, మా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, మా అన్న భోజనం చేయడం లంచ్ టైం అన్నది భోజనం చేయడానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చిన వెంటనే మా అన్న సెల్లోనే ఉంటుంది చూదురుగాని అన్నారు. నేను ఆగలేక ఇంకొకళ్ళని అడిగాను, ఇట్లా ఫోకస్ అవుతుంది సీసీ కెమెరా ఫుటేజెస్. ఆ 4 షాపులు నేను అడిగాను, 4 షాపులు వాళ్ళు ఇస్తామన్నారు. ఒక ½ అన్ అవర్ సెల్ రిపేర్ అయిన తర్వాత ఆయన సెల్ షాప్ అతను కంగారు పడి మీరు రిపేర్ అయిపోయింది మేడం మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటున్నారు. అన్న తర్వాత నేను మళ్ళీ వెళ్ళకుండా అక్కడే వచ్చి మీరు సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తా అన్నారు కదా సార్, ఒక్కసారి చూపించండి అంటే వాళ్ళు కంగారు పడుతున్నారు. అంటే వాళ్ళు ఏదో చూశారు, నాకు అర్థమైంది. ఆయన చూపించి సెల్ అమ్మ మేడం మీరు తప్పుగా అనుకోవద్దు, మా దాంట్లో రికార్డింగ్ ఉండదు, లైవే వస్తుంది, రికార్డింగ్ లేదు, మీరు చూడండి మేము చూపిస్తున్నామని వాళ్ళ సెల్ చూపించారు, అందులో లైవే వస్తుంది, రికార్డింగ్ లేదు, అదొకటి చూపించారు. తర్వాత వేరే షాప్స్ వాళ్ళు అమ్మో మా దగ్గర లేదు సీసీ కెమెరా, వాళ్ళు బయటే ఉన్నారని పక్కకు అక్కడ వాళ్ళు చూసుకున్నారన్న సంగతి నాకు అర్థమైంది. రికార్డింగ్ లేదు అన్నది అబద్ధం అండి, ఏ సీసీ కెమెరా అయినా రికార్డింగ్ ఉంటుంది. అప్పుడు నేను ఏం చేశాను 100కి డయల్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వలేదు, మా కెమెరాస్ పనిచేయట్లేదని చెప్పారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ వస్తుందమ్మా సిఐకి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు వచ్చి ఎట్లా తీసుకోవాలో తీసుకుంటారన్నారు. నేను సిఐ దగ్గరికి వెళ్ళాను, 3 రోజులు తిరిగాము. అక్కడ కూడా 3 రోజులు కూర్చోబెట్టారు. తర్వాత అక్కడ ఉన్న పోలీసు ఒక ఆయన ఏం చేస్తే సరే వాళ్ళు చూపించేది ఏంటమ్మా సీసీ కెమెరా ఫుటేజ్ మా కెమెరాస్లో చూద్దాం అసలు మీరు వచ్చారా లేదా జగదీష్ మార్కెట్కి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కొన్ని కెమెరాస్ ఉన్నాయి మీరు చూదురుగాని రండి అని చూపించారు. చూపిస్తే నేను ఎంటర్ అవటం ఇదిగోండి మీరే కదా వచ్చారు, మీరు 2 కాదు 3కి వచ్చారని వాళ్ళే చూపించారు. నేను అన్నాను నేను రిటర్న్ బయటకు వస్తున్నా చూపించండి సార్ అంటే వేరే కెమెరాస్ మళ్ళీ చేంజ్ చేసి చూపించాను. నేను రిటర్న్ వస్తున్నప్పుడు నన్ను ఫాలో అయిన 2 నల్ల జాతీయులు వాళ్ళని నేను చూపించాను, ఇదిగోండి వీళ్ళే నన్ను కొట్టింది, నా వెనక ఫాలో చేసుకుంటూ వచ్చారు వీళ్ళిద్దరే. వీళ్ళతో పాటు ఒక బలమైన లావుగా ఉన్న అమ్మాయి ఆమె పాస్టమ్మ కూతురు, నేను ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతానండి, ఆమె వాళ్ళ 3 ఉన్నారు నన్ను కొట్టినప్పుడు, వీళ్ళిద్దరే అని అంతమందిలో నేను వాళ్ళిద్దరిని ఎట్లా గుర్తుపడతానండి. వీళ్ళని నేను వాళ్ళ టీవీలో నేను చూపించడం జరిగింది. వాళ్ళే నాకేం చెప్పారంటే వెస్ట్ ఇండీస్ కాదమ్మా వాళ్ళు నైజీరియన్స్ అని వాళ్ళు చెప్పారు. నైజీరియన్స్ నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటి, నాకు ఇక్కడ తెలిసిన స్టోరీ ఏంటి, నా భర్త ఇంటర్నేషనల్ దందా చేశాడు, నా భర్త నా చెల్లి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి మనుషులందరూ కలిసి ఆ ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసిన చోట ఆ నైజీరియన్స్ ఉండాలి, వాళ్ళు నాతో ఏదో చేసి ఉండాలి, వాళ్ళందరూ కలిసి నా ఆ కేసు బయటికి రానివ్వకుండా నా గొంతు నొక్కుతున్నారు అన్నది నాకు అర్థమైంది. పోలీస్ వాళ్ళు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నా కానీ వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అన్నప్పుడు నాకు ఇక అర్థమై నేను ఢిల్లీ వెళ్ళిపోయానండి పిల్లల్ని తీసుకొని. నాకు ఇక ఏడవటానికి ఓపిక కూడా లేదు. ఇప్పుడు నేను ఏడ్చి కుంగిపోకూడదు, నేను ఏడిస్తే నా బిడ్డలు డల్ అయిపోతారు, నేను డిప్రెషన్లోకి వెళ్ళడానికి వీల్లేదు. నా బిడ్డలు చేయి పట్టుకొని ఆ క్రిమినల్స్ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళని లోపలేయాలి, నా పిల్లలు నేను ఇదే తెలంగాణలో మళ్ళీ మేము సంతోషంగా బ్రతకాలి అని మేము పోరాడుతున్నామండి.
నేను తెలుగు అమ్మాయిగా ఢిల్లీ వరకు వెళ్ళి నా ప్రయత్నం నేను చేశాను. వాళ్ళు నా వెనక తిరుగుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నైజీరియన్స్ వచ్చి నన్ను కొడితే ఇక్కడ ఇదే తెలంగాణలో నా పైన కేసు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఆ కేసు కెమెరాస్ ఉన్నా కానీ ప్రూఫ్ ఉన్నా కానీ అవ్వలేదంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఢిల్లీలో కూడా నన్ను ఎంతో ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎంతోమంది నన్ను వెళ్ళనివ్వకుండా ఒక పిచ్చిదాన్ని చూసినట్టు, ఒక వ్యభిచారిగా నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోయి నా గురించి చెడుగా చెప్పడం. అయినా వాళ్ళు ఎన్ని చేసినా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వచ్చాను. మరి మీ అందరి సహాయం నేను కోరుకుంటున్నాను. ఇది సీఎం గారి వరకు తెలియాలి, రేవంత్ రెడ్డి గారి వరకు నాకు న్యాయం జరగాలి. ఏ కేసులు అయితే నేను పెట్టానో ఆ కేసులు న్యాయం జరగం. ఫస్ట్ పాప కేసు, అలానే నేను మొన్న నా విషయంలో జరిగిన ఎఫ్ఐఆర్ అయింది. అది సిబిఐ ఎంక్వైరీకి మేము వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే సిబిఐ ఎంక్వైరీ పడాలంటే 2 నెంబర్స్ రావాలి, అంటే 2 సెక్షన్స్ రావాలి. ఇంకా అవి రాలేదు ఎఫ్ఐఆర్లో. ఎలా చేయించారు మీరు? అలాగా ఎవరన్నా అడ్వకేట్స్ని అడిగి చేయించారు? మాకేం తెలుసు. డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయమే చేస్తారు అనుకున్నాం కానీ అన్యాయం చేస్తారు అనుకో, అది సైబరాబాద్ కింద వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సిబిఐ ఎంక్వైరీ పడాల్సిన కేసుని ఆ నెంబర్స్, ఆ సెక్షన్స్ రాకుండా వాళ్ళు చేశారు అంటే ఎంతగా వాళ్ళు పోలీస్ వాళ్ళని అవతల వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అన్నది మీరు అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నేను ప్రజావాణికి వచ్చాను. ప్రజావాణికి వచ్చాక మాట్లాడారు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, పిల్లల్ని మాకు ఇచ్చేయండి. పిల్లలే దీనికి ప్రూఫ్గా ఉన్నారు. నా పిల్లలు కూడా ఒక వీడియో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు డిపార్ట్మెంట్ తరఫే సిడబ్ల్యూసీ అయినా ఏదైనా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పినా ఆయన మాతో పాటు ఉండరు. ఆయన ఎక్కడో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటారు కాబట్టి ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదు. మేము ఇంత జరుగుతున్నా ఆయన దాకా వెళ్ళలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రేపు నా పిల్లలు ఈ 10 సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నా భర్త, ఆ పాస్టమ్మ వీళ్ళందరూ కలిసి నా పిల్లల్ని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి నా బిడ్డలు నాకు చెప్పలేదు ఆ విషయం. ఎన్ని రాత్రులు నన్ను రూముల్లో నుంచి నా పిల్లల ముందు నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారో. ఇప్పుడు ఆ ఎవిడెన్స్గా ఉన్న పిల్లల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాకు సహాయం చేసి నా పిల్లలు నేను సేఫ్ సైడ్లో ఉండేలాగా మీరు ఇది రేవంత్ రెడ్డి సార్ వరకు, ఆ సార్కి తెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము ఎదురు చూస్తున్నాము. ఈ కేసుల విషయంలో కూడా మాకు న్యాయం జరగాలని, క్రిమినల్స్ లోపలికి వెళ్ళాలని మరి మీరు మా పక్షంగా మీరు ఉంటారని మేము కోరుకుంటున్నామని. థ్యాంక్స్. చూస్తున్నాం కదండి, ఇది అసలు వినడానికే అసలు ఘోరంగా ఉంది. మరి చెప్తుంది, నేను మా ముందు కూడా పిల్లలు ఉన్నారు, మీకు చూపించొద్దు కాబట్టి మేము చూపించలేము. వాళ్ళు ఆమె చెప్తుంది అబద్ధాలు అనుకోవచ్చు, లేకపోతే కట్టుకథ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మా ముందట ఉన్నారు ఆ పిల్లలు, వాళ్ళని చూస్తే మాకు అర్థమవుతుంది. మేము చూపించొద్దు కాబట్టి చూస్తలేము. ఇక్కడ సొసైటీగా మన బాధ్యత ఏదైతే మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోను తప్పకుండా సీఎం వరకు వెళ్ళేంత వరకు షేర్ చేయాలి. ఇది ఒక తల్లిని పిల్లల్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఈ సొసైటీ ఉంది, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఎంత దారుణమో! సిబిఐ లెవెల్లో ఎంక్వైరీ జరగాల్సినటువంటి ఈ కేసు ఒక ఆమె స్పిరిట్కి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక తల్లి తను ఒకటి అనుకుంటే తన బిడ్డ కోసం పోరాడుతూ ఉంటే తన జీవితమే ఆగమైనటువంటి పరిస్థితి. ఇంత దారుణం జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తూ ఉంది? కనీసం వాళ్ళకి ప్రొటెక్షన్ అయినా ఇవ్వడం లేదు. ఆమెకి ప్రజావానికి వచ్చింది, ఆమె కథ ఏంటంటే కన్నీళ్ళు ఎవరికి రాకుండా ఉంటాయి. ఏం జరుగుతూ ఉంది? ఇంటర్నేషనల్ రైడ్గా దందా అని చెప్తా ఉంది. నిజమే అయితే ఇదంతా నిజమే అయితే ఇప్పటికీ మీరు మీ బాధ్యత, సొసైటీ యొక్క బాధ్యత, మీరు చూస్తున్న ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు పక్కా షేర్ చేయండి, జనాల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు మన తొలి వెలుగే కవర్ చేస్తుంది, ఇంకా రేపు పొద్దున ప్రతి మీడియా ఛానల్ కవర్ చేయాలి, ప్రతి మీడియా మాట్లాడాలి. దీని మీద డిబేట్ అవసరమైతే ఈ వ్యవస్థ ఎక్కడ జరుగుతూ ఉంది దీనిపైన ప్రతి TV9 నుంచి NTV నుంచి వీళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆమెను కాపాడుకోవాలి, ఆ పిల్లల్ని కాపాడుకోవాలి. ఈ సొసైటీ మీదనే బాధ్యత ఉంది. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఆలోచిస్తలేదు. కానీ ఈ సొసైటీగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓ రోజు అప్పుడు దిశ కానీ లేకపోతే ఇంకో ఏదైతే సొసైటీ రియాక్ట్ అయిందో, ఈ యొక్క వీళ్ళు బతికున్నారు, పోరాడుతున్నారు. ఈ పోరాడిటంలో ఇలాంటి వాళ్ళు ఇంకొందరు బలి కావద్దంటే సొసైటీ రియాక్ట్ అయ్యి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు సొసైటీ మొత్తం దీనిపైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి మేము మా ప్రయత్నం తొలి వెలుగు మా నుంచి ఎంతవరకు సహాయం అయితే ఆమె అండగా నిలిచి మేము మా ప్రయత్నం చేస్తాము. మీ బాధ్యతగా మీరు కనీసం షేర్ చేయండి. మీకు ఏ గ్రూప్లు ఉంటే ఆ గ్రూప్లోకి తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది ఒక పిల్లల్ని కాపాడుకుంటుందా సొసైటీ, లేకపోతే ఏం చేస్తుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.